శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రైట్ మురళి గారు, సార్ మొన్న జూలై 23న ఈఓ గారు శ్యామలరావు గారు మాట్లాడుతూ నేను ఇంతకుముందు చదివి వినిపించాను. అడల్టరేటెడ్ విత్ వెజిటబుల్ ఆయిల్స్ అనేది ఉంది. వీ హ్యావ్ బ్లాక్ లిస్టెడ్ ద సప్లయర్ and have returned back his ghee stocks. We have also warned their suppliers to strictly adhere to the tender guidelines and commit themselves to supplying the best quality cow ghee అనేది మేము ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చామని వారు చెప్పారు సార్. ఇది 2023 ఆగస్టు 2 నాటి న్యూస్ పేపర్ సార్, పీటీఐ వార్త. 42 ట్రక్స్ రిటర్న్ పంపించింది అప్పట్లో వైఎస్ఆర్సీపీ సర్కారు ఉన్నప్పుడు, ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఈవోగా ఎవరున్నారు అది చూసుకుంటే వాళ్ళు చెప్తున్నటువంటి చైర్మన్లు ఉన్నటువంటి సందర్భంలోనే 42 ట్రక్కులు పంపించేశారు సార్ రిటర్న్. ఇక్కడ ఏంటంటే ఒక్కో ట్రక్కులో వాళ్ళు చెప్తున్నట్టు దాదాపు 18 టన్నులు ఘీ ఉంటుందంట. దీనికి కావలసినటువంటిది అంటే మనకి ఎంత ప్యూరిటీ ఉండాలన్న దానిపైన కొంచెం తేడా వచ్చినా సరే అక్కడ అంగీకరించరు. చాలా స్ట్రింజెంట్ క్వాలిటీ స్టాండర్డ్స్ సెడ్ అండ్ అఫిషియల్స్ అని వెడ్నెస్డే ఇది ఉంది. నిజానికి సార్ మీరు లోకల్, మీరు కార్మిక ఉద్యోగ సంఘాల గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. లడ్డూ తయారీలో పాటించేటటువంటి ప్రమాణాలు కానీ, దానికి వచ్చేటటువంటి పదార్థాలు ఏవైతే కలుపుతారో వాటిని తనిఖీ చేసేటటువంటి విధానం కానీ తిరుమలలో ఏ విధంగా కొనసాగుతుంది? చాలామందికి తెలియదు ఈ విషయాలన్నీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొవ్వు కలిపేశారు, జంతువుల కొవ్వు అన్న తర్వాతే అసలు లడ్డూ తయారీలో ఏమేమి కలుపుతారు, ఎలా కలుపుతారు, ఏ పదార్థాలు తీసుకొస్తారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు, వాటి క్వాలిటీ ఎలా టెస్ట్ చేస్తారనేది చాలామందికి తెలియదు. ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎలా ఉంటుంది సార్ అక్కడ ఒక లడ్డూ తయారీ కోసం ఓవరాల్గా జరిగేటటువంటి మెకానిజం ఎలా ఉంటుంది? ఈశ్వర్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నేను ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్తే సార్. నేను దాదాపు 25 సంవత్సరాలుగా టీటీడీలో ఉద్యోగ కార్మిక సంఘాలకి గౌరవాధ్యక్షుడిగా ఉన్నాను. నంబర్ ఆఫ్ ఇష్యూస్ మీద మేము రిప్రజెంట్ చేస్తుంటాము. నంబర్ ఆఫ్ ఇష్యూస్ చాలా సందర్భాల్లో ఉద్యమాలు చేపట్టడము, ప్రభుత్వాలకి ఈఓలు చైర్మన్లు వీళ్ళ దృష్టికి తీసుకెళ్లడము, పరిష్కారానికి ప్రయత్నం చేయడం ఒక నిరంతర ప్రక్రియగా గత 25 సంవత్సరాలుగా మేము చేస్తున్నాము. దురదృష్టకరమైనది ఏమంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నోటి వెంట ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు రావడం అనేది సమర్థనీయం కాదు ఏ రకంగా చూసినప్పటికీ. ఇక్కడ ఉన్నటువంటి ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ఏంటంటే ఈరోజు తెలుగుదేశం అధికారంలో ఉన్న సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా అనుకున్న ఈ యానిమల్ ఫ్యాట్ని ఇక్కడ కలపలేరు, లేదా వెజిటబుల్ ఇంత మునుపు చెప్పినట్టు ఆయిల్స్ కలపలేరు. ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ అట్లాంటిది. అదేదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమా ఈ ప్రభుత్వం అని కాదు. ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఎట్లాంటిదంటే టీటీడీ పరిధిలో ఒక ల్యాబ్ ఉంటుందండి. ఆహార పదార్థాలు ఏవి టీటీడీ స్వీకరించాలన్నా ఆ ల్యాబ్ టెస్ట్ చేయాలి. నేను ఒక్క నెయ్యి గురించే కాదు, యాలకులు, బియ్యము, బెల్లము, మిరపకాయలు, పప్పు దినుసులు, ఈవెన్ చిన్న చిన్న వస్తువులైనా వాడాలనంటే అవి వాళ్ళ ప్రమాణాలకు యోగ్యంగా ఉన్నాయా లేదా అన్న పరీక్షలు, నాణ్యతా పరీక్షలు చేసిన తర్వాతనే వాటిని స్వీకరిస్తారు. ఈ ల్యాబ్లో నెయ్యి ఒక ట్యాంకర్ వచ్చిందనుకోండి, ఆ ట్యాంకర్లో నెయ్యిని తీసుకొని ఆ CFTRI అనేటువంటి మైసూరు సంబంధించినటువంటి దాన్ని ఇంత మునుపుడు చెప్పారు, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పర్యవేక్షణలో ఉన్నటువంటి ల్యాబ్ ఇది. ఇది ఎవరిది? సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి ల్యాబ్ ఇది. హైదరాబాద్లో కూడా ఉంది ఇట్లాంటిదే, కానీ ఇక్కడ మైసూరు కేంద్రంగా పెట్టుకొని దీన్ని అంతా ఆథరైజ్ చేసేటువంటి సిస్టమ్ పెట్టుకున్నారు. ఒక రిటైర్డ్ సైంటిస్ట్ ఒక అతను దేవుడి మీద భక్తితో ఆయన వచ్చి స్వచ్ఛందంగా ఇక్కడ సేవా కార్యక్రమాన్ని చేస్తూ ఆయన ఇదే పనిగా ఉంటున్నాడు. ఆ ల్యాబ్లో 12 మంది ఎక్స్పర్టైజ్డ్ ఈ కెమికల్ దీనికి సంబంధించిన రంగంలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఒక 12 మంది ఇక్కడ ఉంటారు. వీళ్ళు దీన్ని తనిఖీ చేస్తారు. తనిఖీ చేసిన తర్వాత వీళ్ళు చెప్తేనే వెంటనే ఎత్తుకొని ఇచ్చేసేది కూడా కాదు. టీటీడీలో ఉన్నటువంటి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కరు చొప్పున విజిలెన్స్ నుంచి ఒకరు, అదే మాదిరి ఇంకొన్ని డిపార్ట్మెంట్లు ఇచ్చి 4-5 ఎవరు వస్తున్నారో ముందు కూడా తెలియదు. వాళ్ళు ఒక 5-6 టీం వెళ్తారు. టీం వెళ్ళి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ని వాళ్ళు సర్టిఫై చేస్తారు. సర్టిఫై చేసి GM ప్రొక్యూర్మెంట్కి, GM వేర్ హౌస్కి, దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళు అక్కడ ఇచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్స్ని వీళ్ళు దాన్ని సర్టిఫై చేసి ఆ తర్వాత ఇస్తేనే తీసుకుంటారు. ఇది కూడా మారుతూ ఉంటుందా సార్? ఇంతటి సిస్టమ్ ఉంటే నేను అనేది
ఇప్పుడు ఇప్పుడు మనకు కరోనా టైంలో అంటే లడ్లు తయారు చేయలేదు, దాదాపు 1.5 year ఉన్నటువంటి లడ్లన్నింటిని కూడా పంపించేసి అమ్మేసే కార్యక్రమం చేశారు. లాస్ట్ 3.5 yearలో అంటే 3.5 years అంటే ఆ తర్వాత కరోనా ఆఫ్టర్ కాలాన్ని మనం గమనిస్తే 20 సార్లు రిఫ్యూజ్ చేసింది ఈ ల్యాబ్ ఇది నెయ్యి ట్యాంకర్లని 20 times 25 times ఆ లెక్కలన్నీ కూడా రికార్డ్ అయి ఉంటాయి. ఒకవేళ రికార్డెడ్ గా ఉంటాయి కదా, రికార్డెడ్ గా ప్రతి విషయం ఉంటుంది. ఏదైనా కంపెనీ క్వాలిటీ లేని నెయ్యి సరఫరా చేస్తే వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టడమో, హెచ్చరించడమో, లేకపోతే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడమో ఇవన్నీ రికార్డెడ్ గా ఉంటాయి కదా. రికార్డెడ్ గా ఉంటాయి. కలర్లో తేడా ఉన్నా, వాసనలో తేడా ఉన్నా, దాంట్లో మాయిశ్చరైజర్ తక్కువ ఉన్నా ఇవన్నీ రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసి ఒక సిస్టమ్, ఎవాల్వ్డ్ సిస్టమ్ ఇక్కడ. దీంట్లో ఏదో జరిగిపోయింది అన్యాయం అక్రమం అంటే తన ప్రత్యర్థులను ఏదో దెబ్బతీయాలన్నటువంటి ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం అంటే అది టీటీడీ ఉద్యోగులను అవమానం చేయడం, భక్తుల మనోభావాలతో చెలగాటమాడడం. ఇది సమర్థనీయం కాదు. ఒక లౌకికవాదిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, లౌకికవాద పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రకమైనటువంటి మనోభావాల సున్నితమైన అంశం ఇది. ఈరోజు ఇట్లాంటి జంతు కొవ్వుని లడ్డూ ప్రసాదంలో వినియోగిస్తున్నారని అంటే అదేదో జగన్మోహన్ రెడ్డికో లేదా వైసీపీ పార్టీకో లేదా ఈయన వ్యతిరేకించే వాళ్ళకి నష్టమయ్యేదా? నష్టమయ్యేది కాదు, యావత్తు సొసైటీకి నష్టము. మా భక్తుల మనోభావాలతో చెలగాటమాడేది. రేపొద్దున ఎవరైనా ఈ రకంగా ఉంది వెంకటేశ్వర స్వామి దగ్గర అంటే దాన్ని స్వీకరించడానికైనా ఇష్టపడతారా? ఈరోజు లడ్డూ ప్రసాదం మీద స్వయంగా ముఖ్యమంత్రి గారి అనుమానాలు పెంచితే ఏ రకంగా దాన్ని సమర్థిస్తాము? నిజంగా తప్పులు జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేననేది ఇంకోటి చెప్తున్నాను, నిజంగానే కొవ్వు కలిసిందనుకోండి, ఇట్లా బహిరంగ ముఖ్యమంత్రి గారు మాట్లాడి దాని ప్రతిష్టను దెబ్బతీస్తారా? లేదంటే ఎవడైతే దానికి కారకులుగా ఉన్నారో వాళ్ళని కఠినమైన చర్యలు తీసుకొని దానికి పోతారా? నువ్వు ఆ పని చేయకుండా నువ్వు అనవసరమైనటువంటి ఈ చర్చకి పురికొల్పుతున్నావు అంటే ఏ రకమైనటువంటిది అనేది ఏమాత్రం సందేహం లేదు. ఇది పూర్తిగా నష్టపరిచే కార్యక్రమం తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆ టంగ్ స్లిప్ అయినారో, ఎందుకు ఆయన తొందరపడి మాట్లాడినారో నాకైతే అర్థం కావడం లేదు. కానీ ఇది ఏ రకంగా చూసినప్పటికీ సరైనటువంటిది కాదు. భక్తుల మనోభావాలతో చెలగాటమాడితే నష్టం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది ఈరోజు నాకు తెలుసండి, తిరుపతిలో పుట్టి పెరిగాను నేను. 10,000 మంది వస్తున్న రోజులు నాకు తెలుసు. ఈరోజు ఏదన్నా పర్వదినాలంటే 5 లక్షల మంది వస్తున్నారు. ఆ పెరటాసి మాసం అంటే 5 లక్షల మంది మినిమం ఉంటున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి భక్తుల మనోభావాలతో నువ్వు చెలగాటం ఆడితే ఏ రకమైనటువంటి న్యాయం అంటే ఇది సరైనటువంటిది కాదు, ఏ రకంగానూ సమర్థనీయం కాదు. ఈరోజు ఉద్యోగులందరూ కూడా అలా కలపాల్సిన అవసరం గత ప్రభుత్వానికి ఉందా లేదా? కలిపితే ఏమొస్తుంది, కలపకపోతే ఏంటి? వాళ్ళు రాజకీయ ఆరోపణలు చేశారు, సరే ఇదంతా పక్కన పెడదాం. నిజానికి ఎవరైనా కుట్ర చేశారని అనుకుందాం. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నవాళ్ళు, గత దేవాదాయ శాఖ మంత్రిగా గత ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు నిజంగానే కలపాలని ఒక కుట్ర చేశారని అనుకుందాం. సాధ్యమయ్యే పనేనా? కాదు అని నేను చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారే స్వయంగా అనుకొని కలపండి అని చెప్పినా కూడా సాధ్యం కాదు. ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ అలాంటిది. ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం అధికారంలో ఉంది కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు చేద్దామంటే కుదరదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన అనుకొని చేయాలనుకున్న కుదరని సిస్టమ్ ఇక్కడ ఎవాల్వ్డ్ సిస్టమ్ ఉందనేది నేను చెప్తున్నది అదే. ఇక్కడ ఏదో ఈఓ అనుకొని లేదా చైర్మన్ అనుకొని బోర్డు సభ్యులు అనుకుంటే ఇట్లాంటివి జరిగిపోతాయని కాదు. ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్కు లోబడే ఇవన్నీ చాలా పెద్ద సంఖ్యలో అధికార యంత్రాంగము, ఉద్యోగులు ఇట్లాంటివి ఉన్న చోట సాధ్యం కానటువంటిదే నేను చెప్తున్నది. రైట్.